అయితే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్‌లో చూసుకుంటే, గతంలో ఒక సినిమాకి అయినటువంటి బడ్జెట్ ఎంతుందో, అంతకు మించి ఒక ఆర్టిస్ట్‌కి ఇప్పుడు రెమ్యునరేషన్‌గా ఇస్తున్నారు. ఈ కంపారిజన్ అనేది ఎలా అనిపిస్తుంది మీకు? పరిణామ క్రమం అనుకోవాలా? లేకుంటే డిమాండ్ పెరిగిందా? అంటే కాలం మారిద్ది అంతేనండి. హ్మ్. అప్పటిదప్పుడే అప్పుడు రూపాయి విలువ అప్పుడు రూ. 1000 ఇప్పుడు లక్షలు. అయితే నరసింహరాజు గారు పెద్దగా ఎవరికీ శత్రువు కాదు. ఎవరికీ అంత పెద్దగా మిత్రత్వం ఉన్నప్పటికీ హాయ్ హలోలు ఇవన్నీ ఉండకపోయినప్పటికీ వివాదాస్పద రహితుడు. ఎక్కువ వివాదాలనేవి లేవు కదా అసలు. అంటే ఆ పేరైతే ఉంది. అంటే వివాదాలు లేవంటే ఏదైనా మాట్లాడింది వేరే విధంగా ఛానల్స్ వాళ్ళు పెట్టకుండా ఉంటే ఎందుకంటే ఉదాహరణకి ఇప్పుడు ఛానల్స్ కాదు ముందు నుంచి కూడా ఎక్కువ గొడవలు కూడా పేపర్లో అప్పుడు పోనీ పేపర్లో అప్పుడు పేపర్లో ఏదైనా మాట్లాడితే దాని ఎందుకు అలా చేస్తారో తెలియదు. అంటే ఒక అట్రాక్టివ్గా ఉండటానికి అలా పెడతారో టైటిల్స్ పెట్టి. చిరంజీవి గారు ఉదాహరణకు ఒకటి చెప్తాను. చాలా కాలం మేము ఎప్పుడూ కలవలేదు. నాగబాబు గారు నేను ఒక సీరియల్ చేస్తుంటే మా ఇంటికి ఎప్పుడు రాలేదంటే రాలేదులే అక్కడ అందరూ ఉంటారు పెద్ద పెద్ద వాళ్ళందరూ నేను ఎందుకు అంతే తప్ప ఏం లేదు నాగబాబు గారు అని చెప్పాను. అన్నయ్య రేపు ఎల్లుండి వస్తున్నాడు ఏదో సినిమా ఉందండి శంకర్దాద మీరు గుర్తుంది అది సంతోషం సీరియల్ చేశారు. అప్పుడు వెళ్దాం నువ్వు ఉంటే ఎవరో అడ్డు పెట్టరు కదా ఇప్పుడు కొత్త వాళ్ళు ఉంటారు కదా చుట్టూ వాళ్ళు అడ్డు పెడతారు ఏదైనా అంటే ఇదేంటి వీళ్ళు అడ్డు పెడతారని మనకు అహం రావచ్చు. నాగబాబు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు నాగబాబు నెక్స్ట్ డే వారు వచ్చారు. సో మేము ఇదే అయిన తర్వాత లంచ్ టైంలో వెళదాము అని అనుకున్నాం. లంచ్ టైంలో వెళదాం సార్ అన్నారు నాగబాబు గారు. సరే అని ఈ లోపల వారే వచ్చారు. ఏదో పలకరించుకున్నాం. అందరూ కాళ్ళ మీద పడ్డారు, నమస్కరించారు అది ఇది. ఆయన నన్ను కౌగులించుకున్నాడు. ఏమయ్యా ఎలా ఉన్నావు రాజు అని. బాగానే ఉన్నాను. మా డైరెక్టర్ని కూడా పరిచయం చేస్తే ఆయన దూరంగా వెళ్ళిపోయాడు. ఆయన కొంచెం అదొక టైప్ మెంటాలిటీ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఆయన వెళ్ళిపోయారు. హలో అని వెళ్ళిపోయారు ఆయన. సో నేను దూరంగా ఉన్న ఫోటోలు తీసుకుంటా అంటే తర్వాత నా మొదటి హీరో గారు రండి ఫోటో దిగాలి అని ఫోటో దిగాను. నాగబాబు నేను ఆయన అదే నా ఇంట్లో ఉంటుంది. నా ఇంట్లో ఫోటో లేదు ఏమీ, ఇది ఒక్కటే ఉంటుంది. నేను ఎప్పుడు పెట్టుకో నా ఫోటోలు కూడా పెట్టుకోలే. దీన్ని ఏమని రాశారు నన్ను ఆయనే నా దగ్గరికి వచ్చాడు అని హెడ్డింగ్ పెట్టి ఒక యూట్యూబ్ వాళ్ళు వేశారు. అది ఎంత బాధపడతారు. మీరు దూరంగా ఉన్నారు చిరంజీవి గారే వచ్చేసి మిమ్మల్ని కలిశారు అని. అలా అని కాదు, అది ఎలా ఉంటుందంటే ఆయనే నా దగ్గరికి వచ్చాడు అని ఇలా నా ఫోటో వేసి చిరంజీవి వేస్తే నేను వాడిని కలవను వాడే నా దగ్గర రావాలి అన్న మీనింగ్ రావటంలా తప్పు కదా. అది లోపల మ్యాటర్ వేరే ఉంది, లోపల ఏమి చెప్పామో అదే ఉంది. సో ఈ జనానికి అట్రాక్షన్గా ఉండటానికి వీళ్ళు ఇది చేస్తారు. అర్థమైంది. దీనివల్ల ఏంటంటే మనసులో అది లోపల మ్యాటర్ చదవలేదు అనుకోండి, అది గుర్తుపెట్టుకున్నామంటే ఇప్పుడు నేను ఆప్తమిత్రుడు అంటున్నాను. అది కాకుండా అతనే నా దగ్గరకు వచ్చాడంటే ఏంటి ఎలా అంటాడు అని అనుకోరా హెడ్డింగ్ చూసి చదివే సమయం లేకపోతే. అవును కదా. మరి ఇలా ఉన్నాయి. కొంతమంది ఏమో బతికున్న వాళ్ళని చంపేస్తున్నారు, ఫోటోకి దండలు వేసేసి చచ్చిపోయారని రాస్తున్నారు, చనిపోయిన వాళ్ళు బతికున్నారని రాస్తున్నారు. ఇలా అయిపోయింది. కాలంతో పాటు నవ్వుకోవటం వెళ్ళిపోవటం. ఇదే ఆలోచించామనుకోండి మనం ముందు మీరు అన్నట్టు అనారోగ్యం పాలైపోతాం. అయితే ప్రతిసారి ఇప్పుడు మీరు ఈ మాట అన్న తర్వాత నేను అంటున్నాను, చాలా వరకు వీళ్ళు మాకు తెలుసు, లేకుంటే వాళ్ళ ఫ్యామిలీకి మేము చాలా క్లోజు, లేకుంటే ఆ పిల్లలు మమ్మల్ని ఇలా పిలిచేవాళ్ళు. మీరు ఒక రాజు రావయ్య అని చిరంజీవి గారు పిలిచారు కదా. సో ఇంత ప్రతిదాన్ని ఇప్పుడు గొప్పగా చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడాయనిపిస్తోంది కదా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో చూస్తే. లేదు నాకు చిరంజీవి గారు చాలా క్లోజు, బాల్యమిత్రులు, లేకపోతే వీళ్ళు మేము చిన్నప్పటి నుంచి కలిసి పెరిగేవాళ్ళం, ఇలా పిలుచుకునేవాళ్ళం, ఇలా ఆడుకునేవాళ్ళం, ఇలా సినిమాలు చూసేవాళ్ళం, అదంతా చెప్తే చాలా గొప్పగా అనిపిస్తోంది కదా ఇప్పుడు. ఏమో మరి ఎలా ఫీల్ అవుతారు. అబ్బా ఊరికే సోది చెప్తున్నాడు కూడా అనుకునేవాళ్ళు కూడా ఉంటారు. మెయిన్ మ్యాటర్ చెప్పకుండా మైండ్ సెట్ ఎలా ఉంటుందో తెలియదని చదివే వాళ్ళది. ఏదైనా మనం మాట్లాడుతుంటే సోది చెప్తున్నాడు, అబ్బా సోది చెప్తున్నాడు ఏంటా అని పక్కకి వెళ్ళిపోతారు. సో మెయిన్ మ్యాటర్ చెప్తుంటే అది ప్రజెంట్ది కావాలి, ప్రీవియస్ వద్దు. కానీ చాలా మందికి ప్రీవియస్ హిస్టరీ ఏంటి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, లూప్ హోల్స్ ఏంటి, ఇవి తెలుసుకుంటే అవన్నీ వద్దండి. అవన్నీ ఎవరు వినరు, తిప్పేస్తారు. ప్రజెంట్ ఏదైనా చెప్పగలిగితే ప్రజెంట్ ఉన్నోడిని వాడు ఎదవా వీడు మంచివాడు
ఇది మాట్లాడితే వీడు బాగా మాట్లాడుతున్నాడు, వీడు ఇది చూడాలి అండి. కానీ వాడు మంచివాడు, వాడు చేసిన మంచి పనులు ఇవి అన్నా కానీ చూడరా? మంచి పనుల గురించి చెప్పొచ్చు, చెడు పనుల గురించి చెప్పొచ్చు. మంచి పనుల కంటే చెడు గురించి చెప్తుంటే వింటారు. మంచి పనులు చెప్తే అవి సరే, ఇంకా వాడు ఏం దరిద్ర పనులు చేశాడు అవి చెప్పండి అంటారు. క్యూరియాసిటీ పెంచుతుంది కదా. చనిపోయిన వాళ్ళ గురించి కానీ ఉన్న వాళ్ళ గురించి మంచి తీసుకోవాలండి, చెడు పక్కన పెట్టేయాలి. మంచి కూడా ఉంటుంది కదా, ప్రతి వాళ్ళలోని మంచి చెడు ఉంటుంది. మనం మంచి తీసుకుంటే బాగుంటుంది, చెడుని వదిలేసేసి. చాలా వరకు మీరు 53 ఏళ్ల నుంచి ఉన్నారు అంటే ఇన్ని వందల మందితో క్యారెక్టర్ ఆర్టిస్టులు కావచ్చు, హీరోలు, హీరోయిన్లు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, వీళ్ళందరి గురించి ఎంత చెప్పినప్పటికి కూడా వాళ్ళు ఇలాంటి మైండ్ సెట్తో ఉండేవాళ్ళు, లేకుంటే వాళ్ళు చేసిన పని ఇది అన్నప్పుడు ఆ క్యూరియాసిటీ పెంచుతుంది. అదే కదా మీరు పెట్టినటువంటి ఈ థంబ్నెయిల్ కావచ్చు, టైటిల్ కావచ్చు, అట్రాక్ట్ అవ్వడానికి అదే యూజ్ అవుతుంది కదా. అందుకే మేమేమి అంటాం లేదండి, మొదట తర్వాత చదువుతారు, టైటిల్ బాగోకపోతే చదవరు అసలు. అది వీక్ టైటిల్ అయితే, సినిమాకి కూడా వీక్ టైటిల్ పెట్టామనుకోండి చూడరు ఆ సినిమాకి. ఉన్నా లేకపోయినా, దాంట్లో మ్యాటర్ ఉన్నా లేకపోయినా మంచి టైటిల్ పెడితే ఇది ఆ విధంగా ఫాలో అవుతున్నారు. ఊరికే సరదాగా చెప్తున్నాను ఈ విధంగా. అయితే ఇప్పుడు మీరు ఇంట్లో కేవలం ఆ ఒక్క ఫోటో మాత్రమే ఉందన్నారు, ఇంట్లో అదొకటే ఉంది. ఇప్పుడు మీకు గ్రాండ్ చిల్డ్రన్ వచ్చారు, లేకుంటే మా తాతగారు ఇలా విఠలాచార్య సినిమాలో చేసేవాళ్ళు, లేకపోతే జానపద కథానాయకుడు అంటారు, ఆంధ్ర కమల్ హాసన్ అంటారు, ఇవన్నీ చెప్పుకోవడానికి వాళ్ళకి ఏం మిగిలిస్తారు? ఏం లేదు, వాళ్ళు ఎవరో చెప్పుకోరు ఇవన్నీ. ఎందుకు? నన్ను ప్రజెంట్ చూసిన తర్వాత ఓ తాత వెరీ సెక్సీ యు ఆర్ అంటారు. ఏదన్నా ఇది ఉంటే ఇదే మాట్లాడతారు తప్పితే గతం నువ్వు సినిమా హీరోవి అవి ఇవి ఇవేమి మా మనవలు తెలుసు చూపించలేదు. ఇప్పుడు చేసేవి చూస్తారు అప్పుడప్పుడు, అప్పటివి చూడరండి. ఎందుకలా చూడరు? అప్పుడు సినిమాలు ఎవరు చూడరు. అప్పుడు బాధలు గాథలు ఆ స్టోరీస్ ఎవరు ఆ సినిమా తీసామనుకోండి రిలీజ్ కూడా అవ్వదు. అయితే ఇప్పుడు వాళ్ళు చూడరు. యు ఆర్ సో సెక్సీ అని మీరు ఇప్పుడు అన్నప్పుడు, ఇప్పుడే కాదురా నేను అప్పుడే ఇలా ఉండేవాడిని నన్ను చూపించలేదు, అసలు చూపించాలనిపించలేదు. అంత టైం ఉండదు వాళ్ళకు కూడా. తాత యు ఆర్ లుకింగ్ సో సెక్సీ అని అలా వెళ్ళిపోతారు. ఏజ్ ఎంత? చిన్నపిల్లలు. ఏమనిపిస్తుంది అప్పుడు మీకు? వాళ్ళకి అలా అనిపించింది, అలా మాట్లాడుతున్నారు. ఆ టైంలో మీరు హీరోగా ఉన్నప్పుడు ఇలాంటి కామెంట్స్ ఎవరి దగ్గర నుంచి వచ్చాయా? వచ్చినా ఏదేంటో మనకి తెలుసు కదా, పెద్దగా రాలేదు. ఎందుకంటే మనం క్లోజ్గా ఎవరితోని కూర్చొని ఏదైనా సీన్ గురించి డిస్కస్ చేయటము, లేకపోతే వెళ్ళిపోవటం, ఆ టైంకి రావటం వెళ్ళిపోవటం. పెద్దవాళ్ళు కదండి అందరూని. మేము యేచూరి గారు, మేము శారద గారు మాట్లాడుకోవటమే కబుర్లు చెప్తాం. అందులో వీళ్ళు మాట్లాడేది నేనే వింటమే, ఎందుకంటే వాళ్ళు కమెడియన్స్, టాప్ కమెడియన్స్ వీరు. ఎప్పటి నుంచో ఉన్నవాళ్ళు కదా. మేము కొత్తలో వచ్చినప్పుడు ఆ టీ నగర్ అది ఇక్కడే పాండీ బజార్లో వీళ్ళందరినీ చూసేవాళ్ళం. యేచూరి గారిని, కేకే శర్మ గారిని, శారద గారిని, పొట్టి ప్రసాద్ గారిని, వీళ్ళందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్ టైప్ కమెడియన్స్. సో ఎంత రియల్ లైఫ్లో ఎంత నవ్విస్తారో వీళ్ళు. సో వీళ్ళన్నీ మేము చూస్తూ ఉండటమే. వాళ్ళకి చెప్పేంత కానీ వాళ్ళ ఇది కానీ మాకు లేదు. అప్పుడు లేదు, ఇప్పుడు లేదు. ఇప్పుడు కూడా మా కమెడియన్స్, మా పక్కన ఉన్న వాళ్ళు ఏది చెప్తుంటే అదే వింటూ కూర్చుంటాం. అయితే ఆ టైంలో ఇన్ని సూపర్ హిట్ మూవీస్ చేసినటువంటి ఒక జానపద కథానాయకుడు అనుకున్నప్పుడు మీకున్నటువంటి నేము, ఫేము, మీకోసం ఎదురు చూసేటువంటి ఫ్యాన్స్, మీతోనే సినిమాలు తీసుకోవాలనుకునేటువంటి డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు ఇంతమంది ఉన్నప్పుడు మీ పేరుతో లేకుంటే మీ చుట్టుపక్కల ఎక్కువ మంది ఉండాలి అనేటువంటిది ఒక ఫీల్ అనేది మీకు కూడా ఉండకపోయేదా? అంటే నాతోనే సినిమాలు తీయాలని అంత ఏ ప్రొడ్యూసర్లు లేరండి. సినిమా చేస్తూ ఇది ఆయన ఉన్నారు కదా, ఆయన ఉంటే పెడదాం ఆయన్ని అనేవారు. నేను ఉన్నాను కాబట్టి నన్ను పెట్టేవారు. నేను లేనంటే వేరే పెట్టుకుని ఉండేవారు. పెద్ద నా కోసమైనా అది కొంతమందికే వస్తుంది. రామారావు గారికి, చిరంజీవికి, కృష్ణ గారికి, శోభన్ బాబు గారికి, కృష్ణరాజు గారికి, ఈ పెద్దవాళ్ళందరికీ కూడా ఈ క్యారెక్టర్ కృష్ణరాజే ఉండాలి ఈ క్యారెక్టర్. మనకి అలా లేదండి. కాకపోతే ఆయన ఉన్నాడేమో చూడండి, అలవాటు అయిన ఆయన కదా, మనం ఫ్రీగా ఉండేవాళ్ళం, మనకి ఇచ్చేవారు, అవకాశాలు ఇచ్చేవాడు మనకి, మనం చేసేవాళ్ళం. సో ఇలాంటి వివాదాలు కానీ, ఇలాంటి ఒక పేరు రావాలి, పాపులారిటీ రావాలి, ఒక సెలబ్రిటీ హోదా రావాలి, లేదు అసలు ఏమీ లేదు. సినిమా ఆడాలి, ప్రజలు చూడాలని కోరుకునేవాళ్ళం, దండం పెట్టుకునేవాళ్ళం. ఎందుకంటే ఆడితేనే మళ్ళీ ఇంకో ప్రొడ్యూసర్ మనకి ఇస్తారు. అవును. సో సినిమా బాగోవాలి, ఆ కథ చెప్పిన కథ మనం కూడా చూసుకుని బాగుంది, మనం సినిమా చూసినట్టు ఫీల్ అయ్యేవాళ్ళం మేము. సినిమా చేసిన ఇప్పుడు సీరియల్ కానీ ప్రతిదీ చూస్తామండి. ఇవాళ వచ్చింది, రేపు ఖాళీ ఉన్న హాఫ్ అన్ అవర్లో అది వేసుకుని చూస్తాం, ఏం తప్పులు ఉన్నాయి, ఏంటి కథ ఏంటి అనేది.
అయ్యో అయ్యో ఈవేళ బాగోలేదే ఈ సీరియల్ అనుకుంటాం. సో ఏదైనా తప్పు ఉప్పులు ఉన్నప్పుడు సరి చేసుకుంటూ ఉంటాం. సో అట్లాగే ఆ కథను బట్టి ఫీల్ అవటం. అదే పరిచయాలు నా డిసడ్వాంటేజ్ అండి. నేను పరిచయాలు ఎక్కువ పెంచుకోలేదు. అది కెరీర్ మీద ఏమైనా ఎఫెక్ట్ పడింది అనుకుంటున్నారా? పర్సనల్ లైఫ్ కాదు, నేను అది కెరీర్ మీద. కెరీర్ మీద పడితే నేను ఇంత బిజీగా ఎందుకుంటాను? ఏమీ పడలేదు అసలు, ఏది ఎఫెక్ట్ చూపించలేదు, ఇంకా చూపించలేదండి. ఎందుకంటే పవర్ఫుల్ జాతకం, అది జాతకాలు నమ్మితే పవర్ఫుల్ జాతకం అయితే ఆటోమేటిక్గా వచ్చేస్తారు, ఇస్తూ ఉంటారు. అందుకే నేను చెప్తున్నా, బిహేవియర్ కావాలి, వెయిట్ చేయాలి. అలాంటప్పుడు అది మీకు డిసడ్వాంటేజ్ కూడా కాదు కదా? అంటే ఇంకా బాగుండేవాళ్ళమేమో. మా నాన్న పిలిచాడు. ఇప్పుడు నేను చిరంజీవి మిత్రుడు, ఆయన ఇన్ని సినిమా చేస్తాను, నేను వెళ్ళి నేను ఒక వేషం వేయాలి, మంచి వేషం అంటే ఇవ్వడా? ఇస్తారు, కానీ నేను వెళ్ళలేదు కదా. అలాగే దాసనారాయణరావు నేను ఎప్పుడు వెళ్ళలేదు, తర్వాత కూడా వెళ్ళలేదు. నేను రాఘవేంద్రరావు వీళ్ళు ఎవరిని నేను విశ్వనాథ్ గారిని వీళ్ళని ఎవరిని కలవలేదని, వేషం అడగలేదు నేను. అప్పుడు విఠలాచార్య గారు వారే ఇచ్చావు, ఆయన కూడా విఠలాచార్య గారి దగ్గరికి వెళ్ళేవాడిని. ఎందుకంటే ప్రతి సినిమాకి ఇస్తారో ఎవరో అనే భయంతో వారు చేస్తున్నారు, మళ్ళీ మొదలు పెడుతున్నారని వెళ్ళి, సార్ ఈసారి నేను ఉన్నానా అని అడిగేవాళ్ళు. మదన మంజరి నాకు ఇవ్వలేదు. మదన మంజరి ఎందుకంటే అక్కడ ఒక చిన్న పాలిటిక్స్ జరిగింది. ఆ రాస్తున్నటువంటి రైటరు, అసిస్టెంట్ డైరెక్టర్స్ ఏం చేశారంటే వీరిని థియేటర్కి పంపించేవాళ్ళు. కొన్ని థియేటర్స్కి ఏమనుకుంటున్నారో కథ గురించి కానీ ఆర్టిస్టుల గురించి కానీ పంపించేవాళ్ళు. వాళ్ళకి నేను ఇలా సరిగా మాట్లాడిన కోపంతో వాళ్ళు వచ్చి, నేను 2 సినిమాలు చేసిన తర్వాత ఏం చెప్పారంటే, ఈయనకి బ్రహ్మాండంగా ఉంది సార్ సినిమా, సక్సెస్, ఈ విఠలాచార్య గారికి ఆ నరసింహరాజు తప్ప ఎవరో దొరకరా అని అంటున్నారు సార్. ఇంకో కొత్త హీరో కావాలనుకుంటున్నారు అనుకున్నారు ఈయన. సో అప్పుడు ఈసారి మీరు లేరు సార్ అన్న. సరే సార్ అని చెప్పి వచ్చేసా. ఎలా ఆడిందా సినిమా? వీటన్నిటికంటే మంచి సినిమా, కానీ సక్సెస్ అవ్వలే. కథల్లో కానీ తీయటం కానీ బ్రహ్మాండం, కానీ ఎందుకో సక్సెస్ కాలేదు. సో అది మనకి అడ్వాంటేజ్. అప్పుడు మళ్ళీ నరసింహరాజు గారు మళ్ళీ వెళ్ళి నేనే అడిగా, మళ్ళీ వెళ్ళి ఇప్పుడు నేనున్నానా ఇప్పుడు అని అంటే మళ్ళీ వారికి కోపం వస్తుంది. ఏమంటారు? సార్ ఈసారైనా ఇవ్వండి సార్, నాకు లేవు అని మనం రిక్వెస్టింగే. ఏదైనా రిక్వెస్టింగ్ ఉంటే అదటివాడు దయాదాక్షిణ్యాలు మన మీద చూపుతారండి. దేవుణ్ణి అలా అడగాలి, వీళ్ళని అలాగే అడగాలి. ఎందుకంటే మనకంటే వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళు తప్పకుండా అడగాలి. ఇవ్వకపోయినా మనము మన టైం బాగోలేదు అనుకోవాలి, అంతేగాని ఇవ్వలేదు అని అనుకోకూడదని. తర్వాత ఇచ్చారు కానీ నాకు మళ్ళీ రియలైజ్ అయ్యారా, ఇప్పుడు మేము నరసింహరాజు గారిని కాకుండా రంగనాథ్ గారిని పెట్టుకున్నాము, లేకుంటే వాళ్ళు ఇచ్చిన సజెషన్స్ తోనే మేము మార్చాము, అలాంటిది ఏమన్నా వచ్చిందా? అటువంటిది మనసులో ఏమన్నా ఉంటుందేమో కానీ పైకి తెలియనివారు. అది కరెక్ట్ కూడా కాదండి. ఎందుకో జనానికి నచ్చలేదు, ఏది నచ్చలేదో తెలియదు అనుకుంటారే తప్ప అట్లా ఆ భావన ఉండదు వారికి, ఎవరికి ఉండదు. మళ్ళీ మీరు చేసిన సినిమా హిట్ అయింది కదా అన్నీ, నవమోహిని అన్నీ కూడా. దాంతోనే నాకు జై బేతాళ అని చెప్పి 3D ఫిలిం ఇవ్వటం జరిగింది. అన్నీ మంచిగా అందరూ తెలిసిన వాళ్ళు అందరూ ఆదరించారండి. కేఎస్ రెడ్డి గారు అని ఒక డైరెక్టర్ గారు ఉండేవారు, అన్ని ఫిలిమ్స్ నాతోనే చేసేవారు. ఒకసారి ఇచ్చిన వాళ్ళందరూ కూడా తర్వాత నాకు ఇచ్చిన వారే. సో ఇప్పుడు మీరు దేవుణ్ణి నమ్ముతారు, కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతారు, జాతకాలని కూడా నమ్ముతారు. జాతకాలను నమ్ముతాను, ఎదటి వాళ్ళని నమ్ముతాను. ఎదుటి వాళ్ళు ఎవరైనా పర్లేదు, ఏం చేస్తారు ఇలాంటివన్నీ కూడా బ్యాక్గ్రౌండ్ చూడకపోయాడు. నాకంటే ఎంత ఇదైనా నాకంటే వారు గొప్ప, దేంట్లోనో గొప్ప ఉండి ఉంటుంది తప్పకుండా. మనం వెతికితే ప్రతి వాళ్ళలోనే, సపోజ్ చెడు ఓ తాగుబోతు అయిపోయాడు అనుకోండి, దెబ్బతినేసాడు అనుకోండి, వాడు మనకు నేర్పుతున్నాడు, అలాగా తాగుబోతుగా అయిపోకు, ఇలా దెబ్బతినేస్తావు అని వాడి దగ్గర నుంచి మనం నేర్చుకోవచ్చు. సో అందుకని మనం ఆలోచిస్తే ప్రతి ఎదుటి వ్యక్తిలో ఎదుటివాడు మనకంటే గొప్పవాడండి. అహంకారం రాకూడదు. నేను అనే అహంకారం వచ్చిందంటే అవుట్. ఎదుటి వ్యక్తి ఎలాంటి వాడైనప్పటికీ నేర్చుకోవడానికి ఏదో ఒక పాఠం ఉంటుంది వాడు. ఎదుటి వ్యక్తే కాదు, ప్రతి జీవి నుంచి కూడా మనం నేర్చుకోవచ్చు, ప్రతి చెట్టు నుంచి కూడా నేర్చుకోవచ్చు. ఇలా నీడనివ్వాలి, నేను ఎండ పై నేను వేసుకుని కింద నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి నీడనివ్వాలి, పళ్ళు అవన్నీ ఇస్తూ ఉన్నవన్నీ ఇవ్వాలి. ఆకలి చనిపోయిన తర్వాత కట్టెలకు కూడా
ఉపయోగపడాలి పక్క వాళ్ళకి అని అన్నీ మనం నేర్చుకోవచ్చు ఆలోచిస్తే. ప్రతి జీవి నుంచి, ప్రతి వ్యక్తి నుంచి మనం చాలా నేర్చుకోవచ్చు. గొప్ప ఫిలాసఫీ. ముందు నుంచి ఇలాగే ఉండేవాళ్ళ, ఏదైనా ఇలా మార్పుకి కారణమై? ఏమో ఈ మధ్య ఎక్కువ అయిందండి. అంటే క్షవరం అయ్యాక వివరం వస్తుంది అంటారు చూడండి. అట్లాగే దెబ్బలు తిన్న తర్వాత మంచిది అదైనా ఆఖరి దశలో వచ్చిందనుకోండి హ్యాపీగా ఉంటాం. ఇప్పుడు మేము హ్యాపీ కదా. ఆ క్షవరం అవటం ఆఖరి దశలో ఎప్పుడైంది ఆ క్షవరం? ఏమో మరి ఎప్పుడు అయింది. రియలైజ్ అవ్వలేదా మీరు? ఎప్పుడైంది ఎప్పుడైంది అనే దానికంటే క్షవరం అయింది అనేది మాత్రం తెలుసు. ఎప్పుడైతే మనం రియలైజ్ అయ్యాం కాబట్టి బాగున్నాం. ఏ రూపంలో అంటే అన్నీ తెలుసుకున్నాం కదా, ఏది చేయకూడదు ఏది చేయొచ్చు అనేది. ఏదైనా మనకి దొరక్కపోతే అది మనకు లక్ లేదంతే అనుకోవాలి. ఎదటి వారు ఇవ్వలేదని అనుకోకూడదు. మనల్ని పలకరించలేదంటే సరిగా చూసుండరు, గుర్తుండదు, చాలా కాలం అయింది కాబట్టి గుర్తుండదు, ఇలా అనుకుంటే వాళ్ళ మీద మంచి అభిప్రాయం. నన్ను చూసి మాట్లాడలేదు ఇవన్నీ, ఇదంతా అహం. ఈ లక్షణాలు ఉండకూడదు కదా. మనం మన కోణంలోంచే కాకుండా ఎదుటి వాళ్ళ కోణం నుంచి కూడా. అవునండి, తప్పకుండా. స్టెప్పింగ్ ఇన్ టు దేర్ షూస్ అని అలా ఆలోచించుకుంటూ ఉంటే అదే సంతోషం. అవునండి, అదే లైఫ్ని లీడ్ చేసేలా చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ రాజు గారు. నిజంగా మీ దగ్గర నుంచి బోల్డ్ అని నేర్చుకున్నాను. నేను ఫిలాసఫీ ఏంటి అనేది నేర్చుకున్నాను. మనుషుల్ని ఎలా నమ్మాలి, ఎలా నమ్మకూడదు, ఎంత దూరంగా ఉండాలి, ఎంత దగ్గర అవ్వాలి, బోల్డ్ అని వచ్చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే మీరు లైఫ్ని కంటిన్యూ చేయండి. ఐ డ్రీమ్ ద్వారా మళ్ళీ ఇవన్నీ కూడా ప్రజలకి మమ్మల్ని చూపిస్తున్నారు, మా మనోభావాలు తెలుపుతున్నారు. మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ రాజు గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.